వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లల కోసం నేను స్టిచ్ చేసుకున్నటువంటి 10 లంగా అవుట్ఫిట్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. అవేంటో 10 లంగా అవుట్ఫిట్స్ 1 by 1గా చూసేద్దాం. దీన్ని విడిగా క్లాత్ తీసుకొని కింద లేసు అది సపరేట్గా తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఇట్లా లేస్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఇలా ఉంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సెకండ్ వన్ వచ్చి ఇదండి. ఈ చిన్న పాపకి ఇది శారీలో బిట్ అండి. చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఇదండి. ఇది ఇదేమో బ్లౌజ్ పీస్ అండి. దానికి సపరేట్గా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అదే కింద ప్యాచ్ వేసుకొని బ్లౌజ్ లాగా పైన అదే బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ వన్ స్టిచ్ చేసిన లంగా అవుట్ఫిట్ ఇది. నెక్స్ట్ వన్ అయితే ఇది. దీని ఫైనల్ లుక్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది శారీ తీసుకున్నాను. శారీ తీసుకొని ఇద్దరు పాపలకి కుట్టాను. దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇది చిన్న పాప క్లాత్ ఎక్కువయ్యేసరికి 2 పట్టీలు వచ్చేలా కుట్టాను. వీటి అవుట్లుక్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది కూడా శారీలో బిట్టానండి. ఇది కూడా శారీ బ్లౌజ్ పీసు సపరేట్గా తీసుకున్నాను. అవుట్లుక్ దీని అవుట్లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది నేను మీటర్ లెక్కన తీసుకున్నాను. మీటర్ వచ్చి 300-325 తీసుకున్నారండి. 4 మీటర్స్ తీసుకున్నాను ఇద్దరికి కలిపి. ఈ బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా తీసుకొని 1 మీటర్ తీసుకున్నాను. ఇద్దరికి సరిపోయింది. దీని ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉన్నాయి. ఇవి వీటి పైన లుక్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది కూడా 5 మీటర్ క్లాత్ ఉండింది.
ఆ క్లాత్ తీసుకొని పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా మీటర్ తీసుకున్నాను, ఇద్దరికి సరిపోయింది. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది క్లాత్ తీసుకున్నానండి, 2 మీటర్స్. ఈ 2 మీటర్స్తో బ్లౌజు ఇది 2 వచ్చిందండి. దీని లుక్ అయితే అందుకని అంత కాస్ట్ పడింది. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఇంకొకటండి, ఇది బ్లౌజ్ పీసు, మన శారీలో వచ్చే బ్లౌజ్ పీసు. దీన్ని లంగగా స్టిచ్ చేసుకున్నాను. పైన ఆ పొట్టుతో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నా, ఒక చిన్న లేస్తో ఇలా వేసాను. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇదైతే ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇది గోలంగా, ఇది క్లాత్ తీసుకొని సపరేట్ క్లాత్, ఇది సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకుంది. ఈ బ్లౌజ్ పీస్ని దీనికి ఇలా ప్యాచ్లా వేసుకొని లేస్ అయితే వేసుకున్నాను. దీని లుక్ అయితే ఇలా ఉంది. దీని అవుట్లుక్ అయితే ఇలా ఉంది. చూసారు కదండి, నేను స్టిచ్ చేసుకున్న మా పిల్లల లంగా జాకెట్ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో చెప్పండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.